ప్రియమైనటువంటి సభ్య సమాజానికి మేము ఈరోజు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 నాడు జరగబోయేటటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాకళా ప్రదర్శనని జయప్రదం చేయడానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా ఈరోజు సిద్దిపేట నుంచి కళాకారుల రథయాత్ర ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు గత 30 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించడం కోసం మందకృష్ణ మాదిక్ గారు అలుపెరగని పోరాటం చేసి సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఈరోజు మేము విజయం సాధించాం. ఆ సాధించిన విజయానికి అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలనేటటువంటి తీర్పు వెలువడినాక కూడా ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో వర్గీకరణ చేయబోయే మొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మేమందరం ఆహ్వానిస్తున్నాం. దాన్ని మేమందరం సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మిత్రులారా, ఆ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఆ ప్రకటన అనుకూలంగా ఈరోజు వర్గీకరణ తక్షణమే అమలు దిశగా తమ అడుగులు వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు మా మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు, ఉద్యమ నాయకుడి మీద జరుగుతున్నటువంటి నిందలు అపనిందలన్నింటినీ సమాజం గమనిస్తూనే ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మా 30 ఏళ్ల ప్రయాణంలో ఇలాంటి అవమానాలు, అవహేళనలు లేదా మా నాయకుడిని దూషించినటువంటి దూషణలు ఎన్నో ఉదంతాలు ఉన్నప్పటికీ మేము సంయమనం పాటిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కనుకనే ఈరోజు సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు దండాల ఉద్యమాన్ని బలపరుస్తూ రేపు 1000 గొంతులు 1,00,000 డప్పుల్లో వాళ్ళ గొంతు కలపనున్నారు. వాళ్ళ డప్పుతో ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు డప్పు దరువులు వేయనున్నారు. అట్లాంటి మద్దతుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాకళా ప్రదర్శనను 1000 గొంతులు 1,00,000 డప్పుల కళా ప్రదర్శనను విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడి నుంచి తెలంగాణ సమాజానికి మేము మాదిగ కళాకారులుగా, మాదిగ కళానాయకులుగా ఇక్కడి నుంచి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు వర్గీకరణనే మాకు ఏకైక మార్గం, వర్గీకరణే మాకు ఏకైక లక్ష్యం. మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ఏ రాజకీయ పార్టీ మాకు శత్రువు కాదు, ఎవరు కూడా మాకు శత్రువు కారు. అందరూ మా కుటుంబీకులే. అందరినీ మా మాదిగగూడెంలో ఎట్లయితే సాధినమో మేమందరం ఎట్లా అందరితో ఉన్నామో ఇప్పుడు కూడా అదే రకంగా ఉండడానికి సిద్ధమని తెలపడం కోసం మాత్రమే, ఐక్యంగా ఉండడం కోసం మాత్రమే